ఉంది షహబాజ్ షరీఫ్, నీ ఆసిమ్ మునీర్ పాత్ర కూడా ఉంది షహబాజ్ షరీఫ్. ఈరోజు ఏషియా మీద ట్రంప్ కక్ష కట్టడంలో వెళ్ళు ఏ మొహం పెట్టుకొని రష్యాకి నీ మొహం చూపిస్తావో, ఏ మొహం పెట్టుకొని భారత్కి నీ మొహం చూపిస్తావో, ఏ మొహం పెట్టుకొని చైనాకి సమాధానం చెప్తావో, ఏ మొహం పెట్టుకొని ఏషియాకు నువ్వు సమాధానం చెబుతావో చెప్పు. సమాధానం లేని ప్రశ్నలు నీ దగ్గర ఉన్నాయి షహబాజ్ షరీఫ్, ప్రశ్నలు మాత్రమే, సమాధానం ఒక్కటి కూడా నీ దగ్గర లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఎమోషన్స్, ఇట్స్ అ టైమ్ టు క్వశ్చన్. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఏషియాని రోజు భ్రష్టు పట్టించడానికి ఏ భస్మాస్త్ర హస్తం అయితే పన్నాడో ట్రంప్, దాంట్లో నీ హస్తం కూడా ఉంది. నీ హస్తం, నీ దేశం హస్తం. మరి ముఖ్యంగా దేశ ప్రజలు ఇక్కడ పూర్తిగా అండదలుచుకోలేదు. ఎందుకంటే ఏ దేశానికి సంబంధించిన రాజకీయ కుతంత్రాలు జరుగుతుంటేనే ఆ దేశం నాశనం అయిపోతూ ఉంటుంది. నీ దేశంలో రాజకీయ కుతంత్రం జరుగుతోంది. నువ్వు, నీ సైన్యం అంతా కలిసి నీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తోంది. నువ్వు నీ సైన్యం కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించబట్టి ఈరోజు నీ దేశం నాశనం అయిపోతోంది. అందుకే పరిగెట్టుకుంటూ లగెత్తుకుంటూ వెళ్తున్నావు కదా. లేకపోతే ఇక్కడ కూడా నీ ఆసిమ్ మునీర్ గారిని పంపించు. ఆసిమ్ మునీర్ని పంపించవయ్యా. ఏ అక్కడి నుంచి నీ గ్రీన్ సిగ్నల్ రాలేదా ట్రంప్ నుంచి? భయపడిపోతున్నాడు చైనా భారత్కి ఎక్కడ దగ్గర అవుతుందని చెప్పి. అరే నాయనా, నీతో ఏ దేశం దగ్గర అయినా అది నీతో మిత్రత్వం కాదు. ఒక మాట చెప్తాను, నాకు సమాధానం చెప్పండిరా. మీకు చైనా ఇచ్చింది ఫ్రీగా ఇచ్చిందా? ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కడుతోంది కదా, దాంట్లో మీకు ఇచ్చింది ఏంటి? మీకు అప్పుగా ఇచ్చిందా, ముష్టి వేసిందా, ఫ్రీగా ఇచ్చిందా? సమాధానం చెప్పుకోండి మీరు. మీకు ముష్టేసిందా, లేకపోతే మీకు అప్పుగా ఇచ్చిందా, లేకపోతే వాళ్ళ స్వార్థంలో భాగంగా మీకు సేవ చేస్తానంటూ సోకాల్డ్ సేవనంటూ చెప్పుకొచ్చిందా? మీకే వదిలేస్తున్నా, మీరే ప్రశ్నించుకోండి. ఇటు అమెరికా మీకేమైనా ఫ్రీగా ఇచ్చిందా? ఈ ట్రంప్కి మీరు రాసివ్వాలా? ఈ ట్రంప్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి బిట్ కాయిన్ లేకపోతే అదే అంటారు కదా, దానికి సంబంధించి ఇవ్వాలా? దాంతోపాటు ఈరోజు చమురు గురించి ట్రంప్ మాట్లాడంటే, నీ దేశంలో ఉన్న ఆ నిధులు నిక్షేపాలు లేకపోతే ఖనిజాల గురించి వెలికి తీసుకునే స్వేచ్ఛ హక్కు నీకు లేదా? అంత అమ్మేసుకుంటావా? నీ స్వేచ్ఛని, నీ స్వతంత్రాన్ని అమ్మేసుకొని ఉగ్రవాదాన్ని పెంచడం, పోషించడం కోసం నువ్వు పాటుపడతావా షహబాజ్ షరీఫ్? ఈరోజు మళ్ళీ లగెత్తుకొని వెళ్ళిపోతావా చైనాకి? పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్, నిజమైన ఫ్రెండ్ ఎప్పుడు ఇన్నిసార్లు జపించడు మిస్టర్ షరీఫ్. నువ్వు మాటికి భయపడుతున్నావు, భయపడిపోతున్నావు, బెంబెలెత్తిపోతున్నావు. కాబట్టి ఈరోజు పరుగు పెట్టావు, లగెత్తుకెళ్తున్నావు అటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అంటాడు, నేను కూడా దాంట్లో భాగస్వామిని. ఒక్క మాట చెప్తా, గ్లాసుడు పాలు తీసుకుంటావు కదా, ఆ గ్లాసుడు పాలని అలా ఉంచితే పర్వాలా, దాంట్లో ఒక 2 చుక్కలు పెరుగేస్తే చాలు, ఏమవుతుంది? విరిగిపోతుంది. నువ్వు కూడా అంతే, ఆ 2 చుక్కలు ఇంకెవరో కాదు, నువ్వు నీ వడవడాడు ఆసిమ్ మునీర్, మీ ఇద్దరే. ఇంత చక్కటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మళ్ళీ ఏదో కోర్స్ డిఫరెన్సెస్ ఉండొచ్చు గాక. ఈ ఇంట్లో అన్నదమ్ముల మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి, దేశాల మధ్య ఎందుకుండవు? మాట్లాడుకుంటారు. 3 దేశాధినేతలు, కీలకమైన నేతలు, ప్రపంచం మాట్లాడుకుంటుందయ్యా. నువ్వెళ్ళి మధ్యలో పానకలో పొడకలా దూరిపోవడం దేనికి? ఈరోజు ఏషియా నాశనం అయిపోతోంది, ఏషియా భ్రష్టు పట్టిపోతోంది. షహబాజ్ షరీఫ్ చేస్తున్న వాటికి ఏషియా ఈరోజు ఇబ్బంది పడుతోంది. ఏషియా భ్రష్టు పట్టిపోతుందని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట ఇది, నేను అంటున్న మాట కాదు. వాడే అంటాడుగా ట్రంప్. ఈ క్రమంలో వీడు పరుగులు పెడుతున్నాడు. ఎందుకు? ఎక్కడ చైనా భారత్కి దగ్గర అయిపోతే, ఎక్కడ వీడికి దూరం అయిపోతే, ఎక్కడ మళ్ళీ భారత్ వీడి మీద రెచ్చిపోతే, ఎప్పుడు మళ్ళీ చైనా ఆదుకోకపోతే, అమెరికా మళ్ళీ వదిలేస్తే నానెత్తి మీద ఎక్కడ పిడుగు పడుతుందో, మళ్ళీ నానెత్తి మీద అంటే దేశం గురించి మళ్ళీ వీడికి ప్రేమ ఏడి సావదు అక్కడ వీళ్ళకి, ఇన్ ద సెన్స్ వీళ్ళ పర్సనల్గా. ఎందుకంటే దేశం మీద వీళ్ళకి ప్రేమ, ఎందుకంటే వరదలు వచ్చినా పట్టింపు ఉండదు, కరువు వచ్చినా పట్టింపు ఉండదు. దేశం మీద యుద్ధం జరిగితే ముందు వెళ్ళి ఆ కలుగులో దాక్కుండే పందుకొక్కు బ్యాచ్ ఇదంతా. అండ్ వీళ్ళు మాట్లాడతారు దేశం గురించి. వీళ్ళు యుద్ధంలో ఓడిపోయినా అవార్డులు ప్రకటించుకునే ఈ దుర్మార్గులు. అండ్ చూడండి,
కోర్స్ నువ్వు ఎస్సీలో ఉండొచ్చు కాక, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో నువ్వు మాట్లాడచ్చు కాక, కానీ నీ మాట ఎవడు పట్టించుకుంటాడయ్యా? చైనా వినిపించుకుంటుందేమో. గుర్తుపెట్టుకో, వినిపించుకోవడానికి పట్టించుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది షహబాజ్ షరీఫ్. నీ మాట వినొచ్చు, కానీ పెడచెవిని కూడా పెట్టచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నీ అవసరం కాస్త ఉంది, నీ దేశం అవసరం ఉంది కాబట్టి. భారత్ చైనా దగ్గరవుతుంటే పాక్ భయపడుతుందా అంటే కనుక ఎస్ అంటూ దాదాపుగా 90 నుంచి 100% అండి. 90% పైగా ఎస్ అంటున్నారు. నో అనే వాళ్ళ సంఖ్య 4% మాత్రమే ఉంది. బహుశా వెంకటేశ్వరులు గారు సేయింగ్ వై షౌటింగ్. సార్, ఇట్స్ నాట్ అబౌట్ షౌట్ సార్, వీ ఓంట్ షౌట్ ఫర్ ఆల్ ద టైమ్. మీరు రిమెంబర్, మీరు చూస్తుంటే ఎవ్రీ క్లిప్ని మీరు ఫాలో కండి. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ నేషన్, దాని గురించి మాట్లాడుకుంటాను సార్. విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్. అండ్ ఒక నాది షౌట్లో అనిపిస్తే కనుక ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ అంతే. నేను అంత షౌటింగ్తో ఏం లేను. ఎందుకంటే సార్, మనం చూసాం ఆపరేషన్ సింధు టైంలో ఎంత బాధపడ్డాము. కోర్స్ చైనాతో మనకి ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి పూర్తిగా పక్కన పెట్టలేం కదా సార్. డిస్కషన్స్ జరుగుతున్నాయి, అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళిద్దరు విడిచిపెట్టలేం కదా. మూడో వ్యక్తి వచ్చి ఏదో చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా, లేకపోతే వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా. బట్ పక్కన ఉన్న పనికి మళ్ళీ వెలవాడు వచ్చి పుల్ల పెడితే ఎలా చూస్తూ ఊరుకుంటామండి? నేను కూడా కుటుంబంలో వ్యక్తిని అని చెప్పంటే పక్కన పెట్టాలి సార్. ప్రస్తుతం మనం పాకిస్తాన్ నేరేటివ్ సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే కనుక, నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ టు వన్ పర్సన్, ఒకటే అనాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రాపగండా చాలామందికి తెలుసు. జియో పాలిటిక్స్ను ఫాలో అవుతున్న చాలామందికి ఆ అంశం తెలుసు. వాళ్ళ నేరేటివ్, వాళ్ళ ప్రాపగండా ఎంతలా తీసుకువెళ్ళగలిగారంటే ఈరోజు పశ్చిమ దేశాలు కూడా, పశ్చిమ మీడియా కూడా వాళ్ళకే వంత పలికిన సందర్భం అండి. మనం మాట్లాడకపోవడం, మన గొంతెత్తకపోవడం కొన్ని సందర్భాల్లో కోర్స్ మనకు ఆ పెయిన్ ఉంది. కానీ ఎక్కడో మన సోషల్ మీడియాలో ఆ దుర్మార్గపు నేరేటివ్ని ఢీకొట్టడంలో బహుశా ఎక్కడైనా ఒక ఇంచు తగ్గామా? బహుశా నేను అంటున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ. లేకపోతే అంత నేరేటివ్స్, అంత ప్రాపగెండా ఎలా చేయగలిగారు సార్ వాళ్ళు? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ప్రశ్నించుకోండి, మనం ప్రశ్నించుకుందాం ప్రతి ఒక్కరం కూడా. మన ఇంట్లో తప్పులు ఉన్నాయనుకోండి, ఆ తప్పులు బయటకు చెప్తామా? తప్పుల్ని సరిదిద్దుకొని ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామా? అంతే కదా. ఇంట్లో ఏదో ఇష్యూ జరిగిందండి, ఇంట్లో ఇష్యూని మనం సెటిల్ చేసుకుంటాం, అది బయటికి చెప్పం కదా. బట్ ఇంటి గురించి గొప్పగా చెప్పుకుంటాం బయట. సో నేను ఆ దేశం గురించి చేస్తుంది కూడా అదే అండి. మనకేమైనా ఉన్నాయనుకోండి, మనం చక్కదిద్దుకుందాం. ఇక్కడ మనం రోజు ఉదయం లేచిన చాలా సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, పోరాటం చేస్తూ ఉంటాం, అరుస్తాం, గోల పెడతాం, గీ పెడతాం, వాటిని ఎలవల కింద మీద పడి అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అడ్జస్ట్మెంట్ ఐమ్ సెయింగ్. బట్ మన దేశం గురించి వచ్చినప్పుడు, మన ఇంటి గురించి వచ్చినప్పుడు ఎటువంటి స్టాండ్ అయితే తీసుకుంటామో వీ హ్యావ్ టు టేక్ సార్. మన గొంతు గట్టిగా వినిపించాల్సిన సందర్భం వినిపించకపోతే ఇటు వాళ్ళ ప్రాపగాండా, వాళ్ళ నేరేటివ్స్ అదే అంటూ ఉంటారు కదా, నిజం గడప దాటిలోపు అబద్ధం ఊరు దాటిపోతుందని చెప్పి. అదే జరుగుతుందండి. అదే మా బాధ, అంతకన్నా ఇంకేం లేదు. బహుశా మా బాధ షౌట్స్ రూపంలో అంటే అదే. అండ్ ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రస్తుతం లగెత్తుకెళ్ళడం ఒకసారి మీరు చూడొచ్చు. ఏదో కంగారు ఉంది తప్ప, ఎందుకంటే వాళ్ళకి తెలుసు చైనాకి ఏం కావాలో తెలుసు, వీళ్ళు ఏం చేయలేరో తెలుసు, వీళ్ళకి ఏం చేత కాదో తెలుసు, వాళ్ళ నుంచి ఏం కావాలో వీళ్ళకి తెలుసు, ఇవన్నీ తెలుసు. ఈరోజు భారత్ చైనాకి దగ్గర అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని మూవ్ అది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని మూవ్ పడింది కాబట్టి, వాళ్ళు అనుకొని అడుగు వేశారు కాబట్టి ఈరోజు భారత్ ఇటువంటి చర్యకు దిగుతున్న పరిస్థితి ఉంది. అనుకోలేదు భారత్ చైనా దగ్గర అవుతుందని పాకిస్తాన్. బట్ ఇప్పుడు దగ్గర అవ్వడమే వాళ్ళ గుండెల్లో గుదిబండ పడినట్టు అయింది. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటారో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాట్ అబౌట్ టారిఫ్స్ మాట్లాడుకుందాం సార్, రేపు డీటెయిల్గా వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బహుశా దాని గురించి, ఎందుకంటే ఇటు ట్రంప్ని ఎలాగైనా తన అహంకారాన్ని దించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, వీళ్ళు ముగ్గురు భేటీ కాబోతున్నారు రేపు. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అవుట్కమ్ కోసం మీరెలా ఎదురు చూస్తున్నారో మేము కూడా అంతే ఆతృతగా, అంతే
రెండు కళ్ళు అప్పగించి మరి చూస్తున్నాం. ఎప్పుడు అప్డేట్ వస్తుందా, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఎటువంటి డిబేట్ జరుగుతుంది, లేకపోతే ఎటువంటి అవుట్కమ్ వస్తుందని చెప్పి. బికాస్ అది ఒక హిస్టారిక్ మూమెంట్ అండి. ఆ హిస్టారిక్ మూమెంట్ని మీరు మిస్ అవ్వద్దు, నేను మిస్ అవ్వను, మనం ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ రిమెంబర్, మార్క్ మై వర్డ్స్, చరిత్ర గుర్తుపెట్టుకుంటుందండి రేపటి రోజుని అమెరికా చేసిన తప్పిదానికి. అండ్ మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ సమ్మిట్ కు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పరుగులు పెడుతున్నాడు, ఉరకలు పెడుతున్నాడు ఏకంగా. ఇంతవరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒక్కటే కాదు. ఇన్నాళ్ళు ఆ అంటే పరిగెడతాను అమెరికాకు, అంటే అమెరికాకు పరిగెడతానంటే కావు, ఇక్కడ జరగదు. ఇంకా నాకు చైనా ఉంది, నాకు పాకిస్తాన్ ఉంది, నాకు అవసరమైనప్పుడు చైనా దగ్గర పరిగెడతాను, నాకు అవసరం లేనప్పుడు పాకిస్తాన్ అయిన నేను అమెరికాకు పరిగెడతాను అంటే చల్లదు ఇప్పుడు. దీంతో భయపడిపోతున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆ చేసిన ట్వీట్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ ఇమేజ్ కూడా చూపిద్దాం. ఎందుకంటే ఆ ఇమేజ్ చూడండి, చాలా కంగారు పడిపోయినట్టు. అదిగో మీరు చూసారా, చాలా కంగారుగా ఒక ఆగండ్ర బాబు నేను వెళ్తున్నాను అన్నట్టుగా ఆ పోజ్ ఇచ్చాడు. ఒకసారి మీరు చూడొచ్చు ఏమంటున్నాడు. డిపార్టింగ్ ఆన్ ఎ హిస్టారిక్ విజిట్ టు చైనా, విల్ పార్టిసిపేట్ ఇన్ ద SO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ మీటింగ్ in Tianjin and attend the 80th anniversary of the victory over